దేశవ్యాప్తంగా మరో 3 రోజుల వరకు 18 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణ సహా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అసోం, మేఘాలయ, జార్ఖండ్, అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అదే సమయంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, సిక్కిం, బీహార్, మధ్యప్రదేశ్తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఇప్పటికే నాగాలాండ్లో భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపడ్డాయి. 29వ జాతీయ రహదారిపై కొండచర్యలు విరిగిపడటంతో నాగాలాండ్ రాజధాని కోహిమా, దిమాపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటనలో ఓ మహిళ సహా 6గురు చనిపోయారు, మరో 4గురు గల్లంతయ్యారు. మరోవైపు బద్రీనాథ్ హైవేపై పలుచోట్ల కొండచర్యలు విరిగిపడడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఈ సమయంలో బద్రీనాథ్ ధామ్, హేమకుండ్ సాహిబ్లకు వెళ్లే దాదాపు 300 మంది భక్తులు చిక్కుకుపోయారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు